హాయ్ గైస్. కొత్త కార్‌ని కొత్తగా ఉంచుకోవాలని కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. అందరికీ మన కారు తగదగా మెరుస్తూ ఉండాలని కోరిక ఉంటది. సో, దానికోసం కొన్ని యాక్సెసరీస్ అయితే మనకి అవసరం. సో, ఈ వీడియోలో మీ కార్‌ని ఎప్పుడు కొత్తగా ఉంచుకోవడానికి కావాల్సిన మ్యాండేటరీ యాక్సెసరీస్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే యాక్సెసరీస్ గురించి తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని యాక్సెసరీస్ మంచివి కాదు, అన్నీ ఉపయోగపడేవి కాదు. కొన్ని దీనిలా చెత్తగా ఉంటాయి. కొన్ని దీనిలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సో, అలాగే ఈ వీడియోలో మొత్తం అన్నీ కూడా చెప్పబోతున్నాను. మొత్తం ఏవి పనికొస్తాయి, ఏవి పనికిరావు, మీ సిట్యుయేషన్‌కి ఏది కరెక్టు, ఆ మొత్తం డీటెయిల్స్ చెప్పబోతున్నాను. హాయ్ అండి. నేను మీ కార్ మామ. సో, కార్స్ గురించి డీటెయిల్‌గా వీడియోస్ మన ఛానెల్‌లో చెప్తూ ఉంటాం. కార్ మామ ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. ఒక లైక్‌తో మీ ఎంకరేజ్‌మెంట్ నాకివ్వండి. ఈ వీడియోని చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. సో, మీ ఒక్క లైక్ నాకు చాలా చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సో, వీడియోలోకెళ్దాం. సో, మన లిస్ట్‌లో ముందున్న యాక్సెసరీ జొపాసు కార్ డస్టర్. సో, ఇది ఒక మ్యాజికల్ డస్టర్ లాగా చెప్పుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ వాడాను. ఒకసారి కొన్న డస్టర్ నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు వాడాననమాట. సో, చాలా బాగా యూజ్ అవుద్ది. మనం యాక్చువల్‌గా ఏంటంటే అస్తమానం కార్‌ని వాష్ చేసుకోలేము. కొన్నిసార్లు జస్ట్ సడెన్‌గా ప్రోగ్రామ్ తయారైపోద్ది. మనం ఎక్కడికో బయటికెళ్ళాలి ఫ్యామిలీతో పాటు. సో, డస్ట్ పడిపోయి ఉంటది. మనం పార్కింగ్ స్పేస్ ఒకవేళ బయట ఉంటే గనుక డస్ట్ పడిపోయి ఉంటది. సో, ఆ డస్ట్‌ని క్లీన్ చేయడానికి చాలా సింపుల్‌గా యూజ్ అవుద్దనమాట. జస్ట్ అలాగా చీపురులాగా మనం జస్ట్ చీపురుతో ఫ్లోర్‌ని ఎలాగైతే ఊడుస్తామో అదే లెక్కలో కారు మీద అలా సింపుల్‌గా వైప్ చేస్తే గనుక ఆ డస్ట్ అనేది పోతది. సో, ఇదొక మ్యాండేటరీ యాక్సెసరీ జొపాసు కార్ డస్టర్. ఇది అమెజాన్‌లో మీకు దొరుకుతది. రూ. 779 దీని ప్రైస్ అనమాట. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ వర్త్ ద ప్రైస్. దీనిలాంటివి చాలా ఉన్నాయి తక్కువ రేట్‌వి. అవి మాత్రం కొనుక్కోండి. అవి సరిగ్గా పనిచేయవు. ఈ జొపాసు కార్ డస్టర్ మైక్రో ఫైబర్ స్టాండ్స్ ఉంటాయి. ఆ స్టాండ్స్ వ్యాక్స్ ట్రీటెడ్ అనమాట. వ్యాక్స్ ట్రీటెడ్ అవ్వడం వల్ల డస్ట్‌ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. సో, డస్ట్‌ని బాగా క్యాప్చర్ చేయగలుగుతాయి అనమాట. సో, దీన్ని ఏంటంటే మనం యూజ్ చేసే విధానం కూడా ఇలా స్క్రాచ్ చేయకూడదు. ఓన్లీ వన్ డైరెక్షన్‌లో అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకెళ్ళాలి అంతే. దాని యూసేజ్ అది. సో, మన లిస్ట్‌లో ఫస్ట్ మ్యాండేటరీ యాక్సెసరీ జొపాసు కార్ డస్టర్. ఇలాంటివి ఇంకొక 8 యాక్సెసరీస్ గురించి చెప్పబోతున్నాను. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. అందులో ఒక యాక్సెసరీ అయితే మీకు రూ. 400కి దొరుకుతది. రూ. 5,000 ఉండే యాక్సెసరీ చేయగలిగే పని రూ. 400 యాక్సెసరీ కూడా చేయగలుగుతదనమాట. సో, గైస్ మన లిస్ట్‌లో సెకండ్ యాక్సెసరీ వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్. ఇదైతే మ్యాండేటరీగా ఉండాల్సిందే ప్రతి కార్‌లోని. ఎందుకంటే మనం ఒకవేళ కార్ వాష్ చేసుకున్నాక లైట్‌గా దాన్ని ఒకవేళ మనం వెట్‌నెస్ పోవాలంటే వాటర్ అబ్జార్బ్ చేసుకోవాలన్నా, లేకపోతే లోపల డాష్‌బోర్డ్ లోపల కొంచెం కొంచెం క్లీన్ చేసుకోవాలన్నా సరే ఇది బాగా యూజ్ అవుద్దనమాట. ఇందులో నేను అమెజాన్ నుంచి 3 మైక్రో ఫైబర్ క్లాత్స్‌ని పిక్ చేశాను. 3 కూడా బానే ఉన్నాయి. కానీ నాకన్నిటికన్నా ఇందులో ఫేవరెట్ ఏది అంటే షైనెక్స్ ప్రో మైక్రో ఫైబర్ క్లీనింగ్ క్లాత్. ఇది షైనెక్స్ ప్రో అనేది కొంచెం సైజ్ వైజ్ పెద్దదున్నది అండ్ క్వాలిటీ బావుంది. సో, ఇది మనకి 2 ప్యాక్ రూ. 499 పడుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ గానీ స్టాండర్డ్‌గా ఉంటది. ఇంకోటి సాఫ్ట్ స్పన్ మైక్రో ఫైబర్. ఇది మనకి 4 వస్తాయి మైక్రో ఫైబర్ క్లాత్స్. ఇది 40 సెంటీమీటర్ సైజ్ ఉంది. రూ. 300కి 4 వస్తున్నాయన్నమాట. ఇంకోటి హెచ్ఎస్ఆర్ మైక్రో ఫైబర్ క్లాత్. ఇవి 3 ప్యాక్స్. ఇది కూడా రూ. 269కి వస్తున్నాయి. సో, 3 కూడా ఇంచుమించుగా బానే ఉంటాయి. కానీ ఏదో ఒకటైతే పిక్ చేసుకోండి గ్యారంటీగా. ఇట్స్ పర్సనల్ చాయిస్ కానీ 3 మంచివే. ఏదో ఒక మైక్రో ఫైబర్ క్లాత్ అయితే తీసుకొని పెట్టుకోండి. ఇది సెకండ్ యాక్సెసరీ మీ కార్‌లో ఉండాల్సింది. ఇప్పుడు లెట్ us గో టు థ థర్డ్ యాక్సెసరీ. సో, కార్ క్లీనింగ్ విషయం వచ్చేసరికి మన కారులో ఏ పార్ట్ క్లీన్‌గా ఉన్నా లేకపోయినా పర్లేదు గానీ, మన విండ్‌షీల్డ్ క్లీన్‌గా లేకపోతే మాత్రం డ్రైవ్ చేయడం చాలా కష్టమవుతది. విజిబిలిటీ తగ్గిపోతది. అండ్ విండ్‌షీల్డ్ యొక్క లైఫ్ కూడా తగ్గిపోతది. విండ్‌షీల్డ్ క్లీన్‌గా లేకపోతే విండ్‌షీల్డ్ మీద స్క్రాచెస్ పడడం, సో, మన విజిబిలిటీ పోతది. అందుకే విండ్‌షీల్డ్ క్లీన్‌గా ఉంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. సో, విండ్‌షీల్డ్‌కి వైపర్ ఫ్లూయిడ్ వస్తుందనమాట. వీళ్ళు మామూలుగా షోరూమ్ వాళ్ళు కొన్నిసార్లు ఇస్తారు మనకి. కానీ అవి అయిపోతాయి. చిన్న ప్యాకెట్స్ అవి ఇస్తారు. లేకపోతే షోరూమ్‌కెళ్ళి సర్వీసింగ్ చేయించినప్పుడు వాళ్ళు ఫిల్ చేస్తారు. ఆ తర్వాత మనం అస్తమానం షోరూమ్‌కి వెళ్ళం కాబట్టి అయిపోద్దనమాట. సో, విండ్‌షీల్డ్ వైపర్ ఫ్లూయిడ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ యాక్సెసరీ. ఇందులో రెండు నేను పిక్ చేశాననమాట. ఒకటి షైనెక్స్ ప్రో 200 ఎంఎల్ విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ కార్. షైనెక్స్ ప్రో అనేది ఒక మంచి బ్రాండ్ అనమాట ఇది. ఈ బ్రాండ్ చాలా కార్ క్లీనింగ్ యాక్సెసరీస్ అయితే ఇది చాలా మటుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అమ్ముతుంది. కొన్ని 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 సంవత్సరాల నుంచి ఇది మార్కెట్‌లో ఉంది. సో, దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. అది కాకుండా ఇంకోటి కూడా ఉంది ప్రో క్లియర్ అని. నా దగ్గర కూడా ఉంది చూపిస్తాను. సో, ఇది ప్రో క్లియర్ ఇది.
ఇది కూడా ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా సగం ఉండిపోయింది నాకు, ఎందుకంటే నేను మరీ ఎక్కువ డ్రైవ్ చేయను కాబట్టి. సో ఇది ఇక్కడ మళ్ళీ ఒక 5 ఎంఎల్ ఇక్కడ ఎంఎల్ సపరేట్ ఛాంబర్ కూడా ఉంది. ఇందులోకి ఇలా వెళ్ళిపోద్ది. మనకు కావాలంటే కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మనం విండ్‌షీల్డ్ వైపర్‌లోకి వైపర్ కంటైనర్ ఉంటది కదా! లోపల దానిలోకి వేసుకొని వాటర్‌తో పాటు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా విండ్‌షీల్డ్ వైపర్ కోసం వాడతాం కదా! ఆ ఫ్లూయిడ్ దాంతో పాటు వాడే వాటర్ ఆర్ఓ వాటర్ వాడాలని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఆర్ఓ వాటర్ వాడడం వల్ల మనకి బావుంటది. అంటే ఆర్ఓ వాటర్ గాని, డిస్టిల్డ్ వాటర్ గాని వాడమని రికమెండ్ చేస్తాను. సో గైస్, ఫోర్త్ యాక్సెసరీ వచ్చేసి కార్ వాక్యూమ్ క్లీనర్. కార్ వాక్యూమ్ క్లీనర్ అనగానే నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ సరదా పడి ఒకటి కొనేసాను అనమాట. యాక్చువల్‌గా ఇది నాకప్పుడు 650, 700 రూపాయలకి వచ్చింది. తక్కువ రేట్‌లో వస్తుంది కదా అని చెప్పి కొనేసాను. కానీ ఇది అంత బాగా పనిచేయట్లేదు. ఓకే, పనిచేస్తుంది కానీ యావరేజ్‌గా పనిచేస్తుంది. సో చాలా ఎక్కువ టైం పడుతుంది డస్ట్‌ని పికప్ చేయడానికి. సో నాకైతే ఏమనిపించిందంటే ఇలాంటివి కొనుక్కోకుండా మంచివి కొంచెం స్టాండర్డ్‌గా ఉన్నవి కొనుక్కోవడం బెటర్. సో అలాంటివి కొనుక్కోకుండా మంచిగా స్టాండర్డ్‌గా ఉన్న కార్ వాక్యూమ్ క్లీనర్స్ కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి నేను కొంచెం పిక్ చేశాను. మంచిగా ఏమున్నాయి అవే కార్ వాక్యూమ్ క్లీనర్స్ నేను మీకు సజెస్ట్ చేద్దామని చెప్పేసి పిక్ చేశాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి వాక్యూమ్ క్లీనర్స్‌లో కూడా 3 రకాలు మీకు చెప్తాను. ఒకటొచ్చేసి మనకి సిగరెట్ లైటర్ ఉంది కదా! దీంతో పనిచేసేది. అంటే ఈ ఛార్జింగ్ పాయింట్ కార్‌లో మనం పెట్టొచ్చు కదా! కార్‌లో పెట్టుకునే ఛార్జింగ్ పాయింట్. ఇది పెట్టుకొని వైర్డ్ అనమాట. వైర్డ్ వాక్యూమ్ క్లీనర్స్ మీరు తీసుకోవచ్చు. ఇంకోటొచ్చేసి కంప్లీట్‌గా కార్డ్‌లెస్ ఉంటది. బ్యాటరీ మీరు మామూలుగా ఇంట్లో చార్జ్ చేసి పెట్టుకోవచ్చు. సో బ్యాటరీ ఆపరేటెడ్ ఉంటదనమాట. వైర్ ఉండదు. అది రెండోది. మూడోది వచ్చేసి మల్టీపర్పస్. అంటే మీరు కార్ వాక్యూమ్ క్లీనర్‌తో పాటు ఇంకొక ఫంక్షనాలిటీ యాడ్ అవుతది. ఇక్కడ నేను చూపించబోయే యాక్సెసరీ వచ్చేసి మీకు కార్ వాక్యూమ్ క్లీనర్ ప్లస్ ఇన్ఫ్లేటర్. సో ఫస్ట్ వచ్చేసి ఓషర్ అనే కంపెనీ ఉంది. ఓషర్ 2003 హై పవర్ ఆటో కార్ వాక్యూమ్ క్లీనర్. ఇది మీకు బాగుంది. మార్కెట్లో మంచి ప్రైస్ కూడా డీసెంట్ ప్రైస్. అంటే తక్కువ కాదు, ఎక్కువ కాదు. 1430 రూపీస్కి వస్తుంది. కానీ రివ్యూస్ బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది. సో తీసుకుంటే కొంచెం క్వాలిటీ ఉన్నది తీసుకోండి వాక్యూమ్ క్లీనర్. మార్కెట్లో చాలా చైనా ఉన్నాయన్నమాట, అమెజాన్లో కూడా. సో అవి వేస్ట్, అవి తీసుకోవద్దు. సో ఇది మీరు పిక్ చేసుకోవచ్చు. ఇంకోటి టూసా కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఇందాక చెప్పాను కదా, టూసా కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ మనకి వైర్ లేకుండా మనం వాక్యూమ్ చేసుకోవచ్చు. వైర్ లేకపోవడం వల్ల బెనిఫిట్ ఉంది, కొంచెం ఈజీగా ఉంటుంది ఏదైనా క్లీన్ చేసుకోవడానికి. సో అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, 3250 రూపీస్ వరకు కాస్ట్ ఉంది. కానీ ఇది టూసా అనేది కూడా మంచి బ్రాండ్, ఎప్పటి నుంచో ఉంది. చాలా మటుకు కార్ యాక్సెసరీస్ని ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంది కాబట్టి దీన్ని నమ్మొచ్చు మనం. సో టూసా వాక్యూమ్ క్లీనర్, కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలంటే అది మీరు తీసుకోవచ్చు ఒకవేళ. ఇంకోటి 2-in-1లో మళ్ళీ ఓషర్దే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇది కూడా రేటింగ్స్ బాగున్నాయి. ఇందులో 2 మీకు వస్తాయి, కార్ వాక్యూమ్ క్లీనర్ ప్లస్ టైర్ ఇన్ఫ్లేటర్. అంటే టైర్ గాలిపోతే గాలి నింపుకోవడానికి. ఇదంతా కూడా మీరు జస్ట్ దీన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, రెడీ టు యూజ్ అనమాట. ఎప్పుడైనా సరే మీ కార్ యొక్క ఛార్జింగ్ సాకెట్లో పెట్టేసి మీరు కార్ని క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే దాంతో టైర్ యొక్క గాలిపోతే దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ 3 రకాల కార్ వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి. మీకు ఇందులో ఏది ఫిట్ అవుద్ది అనుకుంటే అది తీసుకోండి. లేదు నా యూజేజ్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటే, నేను కార్ వాష్కి వెళ్ళి చేయించుకుంటాను అనుకుంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు అనమాట ఈ యాక్సెసరీని. సో నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చేసి కార్ హై ప్రెజర్ వాషర్. అంటే వాటర్ మంచి ఫోర్స్తో కొడుతూ ఉంటే కార్ బాగా క్లీన్ అయిపోద్ది కదా, అది భలే థ్రిల్లింగ్ అనిపించి చాలామంది కొనేస్తారు కార్ వాషర్స్. అలాగే మా ఫ్రెండ్ ఒకడు మొన్న ఆవేశంలో అమెజాన్లో కొనేసి తర్వాత తీరా చూస్తే మా అపార్ట్మెంట్లో ఉంటాడు అనమాట. సో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కింద వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అంటే వాటర్ పాయింట్ ఏది దొరకదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో వాళ్ళ రూల్స్ అవి అలౌ చేయవన్నమాట. ఎందుకంటే అపార్ట్మెంట్ సెల్లార్లో నువ్వు కార్ వాష్ చేయడం మొదలు పెడితే నువ్వు పెద్ద అపార్ట్మెంట్, సో ఒప్పుకోరు. కాబట్టి మనోడికి అది కొని కూడా దాన్ని సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నాడు. సో మీరు కొనే ముందు ఆలోచించుకోవాలి, మీరు ఉండే ప్లేస్ మీకు కార్ వాషర్కి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి మీకు ఒక పవర్ సాకెట్ కావాలి, దాంతోపాటు మీకు వాటర్ సప్లై కావాలి. 2 ఉంటేనే మీరు మళ్ళీ దాంతోపాటు కార్ వాష్ చేసుకునే ప్లేస్ కావాలి. సో ఇండివిజువల్ హౌస్లో ఉన్నోళ్ళు, తర్వాత రెగ్యులర్గా కార్ వాడుతున్న వాళ్ళకి ఇది మేబీ మ్యాండేటరీ యాక్సెసరీ తీసుకోవచ్చు. సో కార్ వాషర్. సో ఇందులో నేను బ్లాక్ అండ్ డెక్కర్ది కార్ వాషర్ అయితే మీకు ఫస్ట్ రికమెండ్ చేస్తాను. బ్లాక్ అండ్ డెక్కర్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. సో ఇది మీకు 5000 రూపీస్కి దొరుకుతుంది. సో ఇవన్నీ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడి నుంచి మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వచ్చేసి కార్డ్లెస్. అంటే మీకు పవర్ సాకెట్ అవసరం లేదు, బ్యాటరీ ఆపరేట్ అనమాట. బ్యాటరీతో ఆపరేట్ అయ్యే ప్రెజర్ వాషర్.
ఇది కూడా బాగానే ఉంది. కొంచెం ఏం చెప్తారంటే మోస్ట్లీ ఒక బకెట్ వాటర్తో మీరు క్లీన్ చేసుకోవచ్చు కార్ అనేది వీళ్ళు చెప్పే ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్. నాకు ఇది నచ్చింది. మీరు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జ్ చేసుకున్న తర్వాత దీనికి అప్పుడు వాటర్కి కనెక్షన్ ఇచ్చి ఓన్లీ వాటర్ బకెట్ వాటర్ పట్టుకొచ్చేసి ఆ పైప్ని వాటర్లో ముంచేసి చూస్తున్నారు కదా, ముంచేసి దాన్ని మీరు ఎగ్జాక్ట్గా మీరు క్లీన్ చేసేయచ్చు అనమాట. ఇవి కూడా మోస్ట్లీ చైనీస్ ఉన్నాయి, కానీ ఈ బ్రాండ్ కొంచెం పర్వాలేదు. ఇది కూడా చైనీస్ అవ్వచ్చు, కానీ రివ్యూస్ కానీ ఓవరాల్గా బాగుంది. అండ్ ప్రైస్ కూడా ఒక 1600 రూపాయల్లో వస్తుంది అనమాట ఇది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు మీకు కావాలనుకుంటే. యాక్చువల్గా మీరు మరీ అంత ఎక్కువ వాష్ చేయను కార్ని అంత లేదు అవసరం అనుకుంటే సింపుల్గా యూస్ అయ్యే యాక్సరీ అయితే నాకు ఇది బాగా నచ్చింది. బ్రాస్ నాజిల్ అనమాట. మీరు ఈ బ్రాస్ నాజిల్ పెట్టి ఇప్పుడు చూడండి పెదర్ ఎలా వస్తుందో ఇది ఈ చిన్న సింపుల్ గ్యాడ్జెట్ కూడా ఇంత బాగా పనిచేస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్ కూడా తీసుకున్నాడు ఇది. సో నాకు మామూలుగా అమెజాన్లో గట్రా చూసి నాకు ఫస్ట్ నమ్ముందే లేదు ఇది నిజంగా పనిచేస్తుంది అని చెప్పి, కానీ నిజంగా పనిచేస్తుంది ఇది. సో ప్రెజర్ వస్తుంది, బేసిక్ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ అయితే అవుతుంది, బాగానే అవుతుంది. సో ఇది తీసుకోవచ్చు, 400 రూపాయలకి వస్తుంది అనమాట. సో మరీ ఎక్కువ మీకు పెద్ద యాక్సరీస్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు, సింపుల్ కావాలనుకుంటే ఐ థింక్ మీ కార్ వాష్ చేసుకోవడానికి ఇది ఒక మంచి గ్యాడ్జెట్ అనమాట. బ్రాస్ నాజల్ వాటర్ స్ప్రే గన్ ఇది తీసుకోవచ్చు మీరు. సో గైస్ మన లిస్ట్లో 6th ఉన్న యాక్సరీ వచ్చేసి కార్ క్లీనింగ్ స్లైమ్. ఈ స్లైమ్ ఏంటి, మనం చిన్నపిల్లలు ఆడుకుంటాం కదా, మన పిల్లలకు మనం కొనిస్తూ ఉంటాం. ఇది కార్లో ఎందుకు పనికి వస్తుంది అనుకోవచ్చు, కానీ ఈ స్లైమ్ కూడా బాగానే యూజ్ అవుతుంది అనమాట కార్ క్లీన్ చేసుకో. ఎస్పెషల్లీ డాష్ బోర్డ్ లోపల కొన్ని ఏరియాస్ ఉంటాయి మనం చేతులతో కానీ బ్రష్లతో కానీ క్లీన్ చేయడం కష్టం. ఆ ప్లేస్లో ఈ స్లైమ్ అలా పోనిస్తే ఈజీ క్లీన్ అవుతుంది అనమాట. సో ఇది కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ 140 రూపీస్ 150 రూపీస్ దొరుకుతుంది. సో మీరు తీసుకోవచ్చు కార్ క్లీనింగ్ స్లైమ్. ఇది నెంబర్ 6. ఇంకా 3 యాక్సరీస్ ఉన్నాయి, 9 యాక్సరీస్. సో ఎంతవరకు చూసిన యాక్సరీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఎంతవరకు ఈ వీడియోలో మీకు వాల్యూ దొరుకుతున్నట్టు అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి బాస్. ఇది నాకు హెల్ప్ చేస్తుంది, ఈ వీడియోని ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అనమాట. సో మన లిస్ట్లో 7th వచ్చే యాక్సరీ కార్ వాష్ షాంపూ. సో కార్ వాష్ చేయాలనుకున్నప్పుడు ఒక ప్రాపర్ షాంపూ ఉంటే దాంతో ఫోమ్ అది వస్తుంది, బాగా కార్ క్లీన్ అవుద్ది. ఎగ్జాక్ట్గా పెయింట్ యొక్క షైన్ కానీ గ్లాస్ కానీ రీస్టోర్ అవుతుంది. సో కార్ వాష్ షాంపూలో నేను పిక్ చేసింది 3M కంపెనీ కార్ వాష్. చాలా ఉన్నాయి, కానీ ఈ 3M కంపెనీ అంటే బాగా 3M ఈజ్ ఎ వెరీ ఫేమస్ కంపెనీ. 3M చాలా చాలా పెద్ద కంపెనీ, ద వరల్డ్ వైడ్ నోన్ కంపెనీ. సో ఈ కార్ వాష్ షాంపూ మీకు అప్రాక్సిమేట్గా 300+ రేంజ్లో మీకు వస్తుంది అనమాట. సో ఇది ఒక మ్యాండేటరీ యాక్సరీ నా ఉద్దేశం ప్రకారం. సో ఇది 7th యాక్సరీ, దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మన లిస్ట్లో 8th యాక్సరీ. ఇది కూడా చాలా చిన్నగా సింపుల్గా ఉన్న యాక్సరీ, కానీ ఇది కూడా బాగానే యూజ్ అవుతుంది. మన ఎస్పెషల్లీ డాష్ బోర్డ్ మనం క్లీన్ చేసుకోవడానికి చిన్న డస్ట్ పార్టికల్స్ పడతా ఉంటాయి. డాష్ బోర్డ్ని కొంచెం నీట్గా చేయాలంటే ఈ బ్రషెస్ ఉన్నాయి కదా, మినీ బ్రషెస్, స్క్రాచ్ ఫ్రీ బ్రషెస్, స్క్రాచ్ పడకుండా మనకి డాష్ బోర్డ్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఈ యాక్సరీ 139 రూపీస్కి దొరుకుతుంది. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ యాక్సరీ 9th యాక్సరీ కార్ డాష్ బోర్డ్ డ్రెస్సర్. సో ఇది కార్ల యొక్క డాష్ బోర్డ్స్, మన కార్స్ ఇప్పుడు అన్నీ కూడా మంచి కార్స్, చాలామంది 15 lakhs 20 lakhs రూపీస్ పెట్టి కార్స్ కొంటున్నారు. సో డాష్ బోర్డ్ కొంచెం నీట్గా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు మామూలుగా ఏది పడితే అది యూజ్ చేయకుండా లిక్విడ్, ఇది డాష్ బోర్డ్ డ్రెస్సర్ లిక్విడ్ దొరుకుతుంది అనమాట. షైన్ అండ్ గ్లాస్ రిస్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా 3M కంపెనీ నుంచి వస్తుంది. సో 333 రూపీస్కి ఇది మీకు దొరుకుతుంది మార్కెట్లో. సో గైస్ ఇవి మన లిస్ట్ ఆఫ్ 9 కార్ క్లీనింగ్ యాక్సరీస్. ఒకవేళ కార్ క్లీనింగ్ యాక్సరీ ఇంకేదైనా నేను మిస్ చేసి ఉంటే, మీకు ఇంకేదైనా తెలిసిన యాక్సరీ, మంచి యాక్సరీ ఉంటే కామెంట్లో పెట్టండి. డెఫినెట్లీ అందరికీ యూజ్ అవుతుంది, నేను కూడా నేర్చుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఇంకా వేరే యాక్సరీస్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. సో ఇంకే యాక్సరీస్ గురించి చేయాలనేది మీరు కామెంట్ చేయొచ్చు. ఈ మొత్తం యాక్సరీస్లో మీకు ఏ యాక్సరీ నచ్చింది, లేకపోతే ఏది యూస్ఫుల్ ఏది వేస్ట్, రెండు చెప్పొచ్చు. మీరు యూజ్ చేసినవి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. మన ఛానల్లో ఎలక్ట్రిక్ కార్ కొనాలా పెట్రోల్ కార్ కొనాలా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కోసం ఒక వీడియో చేశాను, అది చూడొచ్చు. తర్వాత అది 2025లో మనకి 10 lakhs లోపల మనం కొనుక్కోదగిన మంచి కార్స్ ఏంటి అనే దాని కూడా వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.